నమస్తే నివాస లక్ష్మణ. కోరుట్ల నియోజకవర్గంలోటువంటి నిరుద్యోగులకు మరి ముఖ్యంగా వలస కార్మికులకు అంటే దుబాయ్, మస్కట్టు, ఇట్లా బొంబాయి, ఇంకా బయటకు ప్రాంతాలకు పెనపిలేట్ పెట్టిపోతారు కదా, వాళ్ళందరికీ కూడా శుభవార్త. మీరుగా దుబాయ్, మస్కట్ ఓడు, బొంబాయి ఓడు బంద్ చేయండి, వేరే ప్రాంతాలకు పని కోసం కూడా ఓడు బంద్ చేయండి. పాపం మన ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు గారు చాలా కాలంగా చెప్తున్నారట, ఎందుకు పోతున్నారు దుబాయ్, నేను పనులు ఇప్పిస్తా కదా చెప్తున్నట్ట. మరి మీ దాకా వచ్చిందో లేదో, అందుకే మేము ముందుకు వచ్చిన. మీరు ఈ దుబాయ్, మస్కట్టు లక్షలు బాకీ చేసి పోయే అవసరం మీకు ఇక ఉండదు. కాబట్టి మీరు వెంటనే మిత్రులారా ఈ వీడియో కూడా కోట్ల ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఈ దుబాయ్, మస్కట్ పోయే వాళ్ళకు కూడా అందరూ షేర్ చేయండి. అందరు కూడా మీరు అటు ఇటు పనుల కోసం పోకండి, ఏజెంట్లను నమ్మి మళ్ళీ మోసపోకండి. ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు గారు చాలా కాలంగా చెప్తున్నట ఉద్యోగాలు ఇప్పిస్తాను నేనని, కానీ మీరు పట్టించుకోవడం లేదు. మీ దాకా వచ్చిందో తెలియదు, అందుకోసం మీకు వచ్చిన. కాబట్టి అందరు కూడా మీరు ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు, మన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విజయసాగర్ రావు ఉన్నాడు కదా, అలా కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే. కాబట్టి ఆయన సంప్రదించండి, ఆయన ఇంటికి వెళ్ళండి. మీరు వెళ్ళి మీకు ఉద్యోగాలు ఇస్తాడు ఆయన. ఇక మీరు మస్కట్, దుబాయ్ ఊరు బంద్ అయిపోతుంది, మంచి కుటుంబంతో బ్రహ్మాండంగా ఉండొచ్చు. మీరు ఆ ఊరికి ఈ ఊరికి కూడా మొత్తం బంద్ అయిపోతుంది, ఇక మొత్తం బంద్ అయిపోతుంది. పాపం ఆయన చాలా కాలంగా చెప్తున్నాడు, చాలా కాలంగా ఎందుకు పోతున్నారు దుబాయ్, ఎందుకు పైసలు పెట్టిపోతున్నాయి ఉన్న కదా అని అంటున్నాడు. కాబట్టి అందరూ కూడా మిత్రులారా ఈ కోట్ల జరుగుతున్న నిరుద్యోగులందరూ షేర్ చేయండి. అందరూ కూడా మీరు మన ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు గారిని, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని కలవండి. మీకు ఎక్కడ కనిపించకపోతే ఇంటికోండి, ఆయన సిద్ధంగా మీకు పనిచేందుకు. ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడతారు? ఆయన ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్తే ఆయన మీకు ఉద్యోగాలు కల్పిస్తాడు, మీకు జీతాలు ఇస్తాడు, బ్రహ్మాండంగా ఉంటాయి మీ కుటుంబాలు. ఈ దుబాయ్ బోర్డు, మస్కట్ బోర్డు బంద్ చేయాలి. మీ కోట్ల ఎమ్మెల్యే సంజయ్ రావు గారిని కలవండి. మీరు ఒకసారి ఆయన చెప్పిన వీడియో కూడా వినండి మిట్లారా, ఎందుకంటే మీరు పట్టించుకోవట్లేదు. మీకు పని కల్పిస్తా అంటే మీరు అటు పోబడుతుంది. ఒకసారి పక్కన మన ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ రావు గారు గత ఎన్నికల సమయంలో చెప్పిన వీడియో కూడా మీద మీకు చూపిస్తున్నా, చూడండి. దుబాయ్ వలస వెళ్ళే అలవాటు ఉంది ఇక్కడ. నేను మీ ద్వారా కూడా మళ్ళీ కొడతా ఉన్నాను, 25,000 లోపల జీతం ఉన్న వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి వచ్చేసేయండి. మీ అందరికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను. ఇది చెప్పబట్టి నేను కొన్ని సంవత్సరాలు అయింది. చిన్న ఉద్యోగాల కోసం అక్కడ పోయి 20,000 కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. అది నేను ఇక్కడ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ గ్యారెంటీగా విశ్వాసం ఇస్తా ఉన్నాను. సుశీల్ గారు మిత్రులు. కాబట్టి అందరు కూడా మన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటికి, ప్లస్ మన సంజయ్ రావు ఇంటికి వెళ్ళండి, పనులు కనిపిస్తాడు. నాకైతే కల్వకుంట్ల మన డాక్టర్ సంజయ్ రావు గారి మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నాకు మంచి మిత్రుడు, నమ్మకం ఉంది. ఆయన నాన్న ఉన్నాడు కదా, ఆయన పేరు ఏం పేరు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. తిరిగా మోసకారి కాదు ఈయన. వాళ్ళ నాన్న అంటేనేమో నమ్మించి గొంతు కోసే మోసకారి, దుర్మార్గుడు, కానీ ఎమ్మెల్యే మంచోడు. కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళండి, పని కల్పిస్తాడు. నాకు నమ్మకం ఉంది ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ రావు మీద. వాళ్ళ నాన్న మీద నమ్మకం లేదు. వాళ్ళ నాన్న నమ్మించి గొంతు కోసేటోడు ఈ 5 ఏళ్ళు సుఖాలు కూడా ఇప్పిస్తాం మేము. కాబట్టి పని కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రస్తుత శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ రావు గారిని సంప్రదించండి, పనిస్తాడు. సంజయ్ రావు గారు మీరు కూడా మాట నిలుపుకోవాలని, కోర్సులు జరగడం ఒక నిరుద్యోగి కూడా లేకుండా అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని మీ మిత్రుడిగా మిమ్మల్ని పర్సనల్గా వేడుకుంటున్నాను. మిత్రులందరికీ నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. మిత్రులారా ఈ ఛానల్ కూడా మనదే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడమే నేరమైనట్టుగా ఇక మన గొంతు ఆపాలనే కుట్రలో భాగంగా మన 2 ఛానళ్ళ మీద విపరీతమైన ప్రతాపం చూపిస్తుంటే ఎందుకని మంచిదని అత్యవసర పరిస్థితుల్లో ఈ ఛానల్ ఏర్పడేయడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నా, ఎవరెన్ని కుట్రలు చేసినా సరే, ఎవరు ఏం చేసినా సరే, ఖచ్చితంగా సమాజం కోసం కలిసి నడుద్దాం. అంటే మన కోసం మనం కలిసి నడుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. ప్రస్తుతం అయితే మీ అందరికీ ఐడెంటిఫైగా ఉంటుందని చెప్పి నా పేరు మీద పెట్టినా. దీని తర్వాత మార్పులు చేర్పులు చేసుకుందాం. వాటిలాగానే సబ్స్క్రైబర్ సంఖ్య పెరిగిన తర్వాత లైవ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుందాం. మన సమస్యలు మనం పరిష్కారం చేసుకుందాం. మన కోసం మనం కలిసి నడుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అట్లాగే మిత్రులారా మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. మీ సపోర్ట్ కూడా అందించాలని మీ మిత్రుడు వాస లక్ష్మణ్.